నా నోటి మాటను పవిత్ర గ్రంథంలోని మంత్రంగా శ్లోకంగా మలుచుకున్నాం. అదే మాటను సమాజంలో పరివర్తన తెచ్చే పాటగా పాడుకున్నాం. అదే మాటను ఒక ప్రవచనంగా, ఒక మోటివేషనల్ టాక్గా మలుచుకున్నాం. అదే మాటను ఇతరులకు గుండె కోతను మిగిల్చే బూతుగా దిగజార్చాం. ఆలోచిద్దాం. మన మాట పక్కవాడి చెడుకు ప్రచారాన్ని కల్పించే ఒక ప్రసార సాధనంగా మాత్రమే మిగిలిపోవాలా? ఇతరుల ప్రవర్తనను జడ్జ్ చేయమనే ప్రకృతి మనకి ఈ జీవితాన్ని ఇచ్చిందా? లేదా మన మాటకి మరో పరమార్థం ఏమన్నా ఉందా? టు జడ్జ్, టు సూద్, టు కంఫర్ట్, టు కన్సోల్, టు ఎడ్యుకేట్, టు మోటివేట్, టు ఎలివేట్ అని మాటకి ఎన్నో లక్ష్యాలను చెప్పారు. ఈ మార్గంలో గనక మన మాట ప్రయాణిస్తే, ప్రసరిస్తే, వాక్ యజ్ఞేన కల్పతాం అనే సూక్తి నిజమవుతుంది. మన ముఖం వాచిక తపస్సుకు నిలయంగా మారుతుంది. ఓం శాంతి.